పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. సో తెలుగులో మీకు ఆల్మోస్ట్ అందరూ హీరోలు తెలుసు కాబట్టి సౌమ్య ఇంతవరకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి మా తెలుగు హీరోస్ గురించి ఏమనుకుంటుందో వన్ వర్డ్ లో చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు పుష్ప మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి? వాళ్ళు ఎప్పుడు తగ్గేదిలే. అంతేనా? అవును. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు ఫెంటాస్టిక్ డాన్సర్. అంతే అంతే. సో చిరంజీవి గారు ముద్దు బిడ్డ, చాలా మంచి డాన్సర్. రంగస్థలం మా ఫేవరెట్ మూవీ వాళ్ళది. ఓకే, చాలా మంచిగా యాక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కింగ్. బికాస్ వాళ్ళు ఏమంటివి డైలాగ్, ఆ మూవీ వాళ్ళు చేసిన అమ్మ కాంపిటీషన్ చేసిన క్యారెక్టర్ అది వాళ్ళే మళ్ళీ చేసినా కూడా రాదు, అంత సూపర్ గా చేశారు. ఓకే. ఓ యమదొంగనా? యమదొంగ. ఓకే. ఫాలో కొంత ముందు మూవీ ఇప్పుడు ఫాలో అవుతున్నా. ఓకే. సో మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారు లైక్ చాక్లెట్ అండి, వెనిలా చాక్లెట్ లాగా ఉన్నారు వాళ్ళు. వెనిలా అండ్ స్ట్రాబెరీ మిక్స్ చేసిన ఒక చాక్లెట్ లాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా అంతే ఉన్నారు? లేదండి, వాళ్ళు ఇంకా ఎక్కువ కలర్ ఉన్నారండి, మనం అంతా కలర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ అంతే అంతే. చాలా హెవీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉండండి పవన్ కళ్యాణ్ గారు. బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే. వాళ్ళు గెలిచినప్పుడు కర్ణాటకలో సంభ్రమించారు చాలా మంది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని. అంటే వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అంత పవర్ ఉంది వాళ్ళతో. ఓకే, అంతే అంటావా? సూపర్. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఒక బ్రాండ్ అండి, వాళ్ళలాగా ఎవరు ఉండరు. ఈజ్ లైక్ ఎ బ్రాండ్. అంతే. యా. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్? ప్రభాస్ గారు బాహుబలి అండి. అంతే. ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. నన్ను ఎలా చేసుకుంటారండి, వాళ్ళు అనుష్క తమ్మననే చేసుకోలేదు. లేదు, వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఇంకొక చోట ప్రభాస్ వస్తే ఇండస్ట్రీకి బాగుంటుంది అని. ఇప్పుడే ట్రై చేస్తే అట్లీస్ట్ ఇంకా 20 years తర్వాత ఒక చోట ప్రభాస్ ను చూడొచ్చు కదా. ఈ ప్రభాస్ గారికి వయసు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, అప్పుడు చోటా ప్రభాస్ గారు వస్తే వాళ్ళు కూడా బాహుబలి పార్ట్ 3 తీసుకోవచ్చు. మీకు ఎక్కువ బాధ ఉంది చోటా ప్రభాస్ వస్తే బాగుండు? నాకు మ్యారేజ్ చేసుకోవాలండి, బ్యాచులర్ గా ఉంటే నచ్చదు. అందరూ ఎవరు బ్యాచులర్ గా ఉంటారో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం టార్చర్ అండి, ఎలా ఉంటుంది చూడాలి అని. అంతేనా? మీ ఫస్ట్ క్రష్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో? ఒక హీరోని చూసి ఏమున్నాడు అనిపించిన హీరో? నాకు ప్రభాస్ గారే ఫస్ట్ క్రష్ చెప్పాలంటే. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఫస్ట్ చూసాను నేను. ఆర్య మీద నాకు చాలా లవ్ అయింది అప్పుడు. ఆర్య అంటే ఫస్ట్ ఆ మూవీ సాంగ్స్ అని నేను బైహెడ్ చేసుకున్నా, అంత నచ్చింది నాకు ఆ మూవీ. అప్పుడు కర్ణాటకలో ఆర్య మూవీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. సో నాకు ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ ఆర్య గారితోనే, మీన్స్ అల్లు అర్జున్ తోనే. ఓకే. ఓకే. సాంగ్స్ బాగా పాడతారు కదా మీరు? పాడతాను, ఇంకా తెలుగు అంతా ఎక్కువగా ఏం తెలియదు, కన్నడ చాలా తెలుసు. తెలుగులో ఏం చెప్పాలి, మళ్ళీ మీరు కెమెరాని ఆపేసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. నేను తెలుగులో నాకు లిరిక్స్ ఏమేమో అవుతుందండి, నేను మాట్లాడితేనే డబుల్ మీనింగ్ అయిపోతుంది లిరిక్స్ మొత్తం. నేనేనో చెప్తే అది ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చాడు ఏదో ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చారు ఒక షోకి, నేను ఇప్పుడే మన షోకి వచ్చాడు అని చెప్పాను, అంతే అక్కడే పడిపోయింది మన డైరెక్టర్. అయ్యో తాయి తల్లి, వాళ్ళకి వెళ్ళి వచ్చాడు అని చెప్పావు కదా, వచ్చారు, రెస్పెక్ట్. వాళ్ళు చూస్తే వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తారు. పర్వాలేదు, నాకు వచ్చాడు అని చెప్పిన ఫస్ట్ ఆర్టిస్ట్ నువ్వే మంచిగా చెప్పావు అని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఎవరెవరు, ఇది ఒక్కటేమో వీళ్ళతో కృష్ణ భగవాన్ సార్తో అలా అయింది, పోసాని కృష్ణ గారితో అలా అయింది, పోసాని రాజా నేనో చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళకి తెలియకుండా నేను మాట్లాడతాను కదా, అది వాళ్ళకి ఒకటేం, వాళ్ళు మంచి హార్ట్ అంటే ఓకే, ఇంకెవరికో కోపం వచ్చేసి ఏంటి వాళ్ళు సింగిల్ వర్డ్ గా మాట్లాడతారని తిట్టేస్తారు. ఓకే. సో ఒక సాంగ్ ప్లీజ్. సాంగ్ ఏం సాంగ్ చెప్పు? ఏదైనా పర్వాలేదు. నువ్వే మాయం చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని, క్షణం మాగదంటుంది ఓణి, మరీ చిలిపిది వయసు గాని, హయ్యా హయ్యారే హయ్యా ఎటు పోతుందో ఏమో మరి, సయ్యారే సయ్యా ఆగనంటుంది ఏమో మరి ఏనా మీ మనసులో చెప్పేశారనుకుంటా. సో బానే పాడుతున్నారు. నా అమ్మ సింగర్, సో నాకు సింగింగ్ గురించి కొంచెం టచ్ ఉంది.
ఇప్పుడు టచ్ వదిలేసాను, చాలా రోజుల నుంచి సాంగ్ పాడలేదు. బట్ ముందు నేను కొంచెం సంగీతం నేర్పించుకున్నాను, పర్వాలేదు వస్తుంది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.